తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అని ఓ ముద్ర ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చాలా మందిలో ఉన్న అభిప్రాయం. లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో, ఇప్పుడు లెక్క కాదు, ఎప్పటి నుంచో. అలాగే పార్టీలో కూడా రెడ్డి నాయకులదే పై చెయ్యి ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజన తర్వాత తెలంగాణలో అయినా ఇది అనాదిగా వస్తున్న ఆచారం. తెలంగాణలో కూడా ఇప్పటిదాకా జరిగిన అన్ని పరిణామాల్లో రెడ్డి నేతలదే పైచేయి అయింది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలన్న అభిప్రాయానికి వచ్చింది. సో ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా మాల, మాదిగ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ పదవులు భర్తీ అయినా అందులో ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉండేది. కానీ తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో రెడ్లకు చోటు లేకుండా పోయింది. దీంతో ఆ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది. పైగా ఆశావహుల్లో రెడ్డి నాయకులు ఎక్కువగా ఉండటంతో అసంతృప్త స్థాయి కూడా ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో మరో కొత్త వాదన వినిపిస్తుంది పార్టీ వర్గాల్లో. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే విస్తరణలో రెడ్లకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ కూడా జరిగింది. ఉపాధ్యక్షులు ఇంకా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల భర్తీలో కూడా జనాభా ప్రాతిపదికని తీసుకున్నారు. ఇందులో 68% బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించారు. అంతవరకు బాగానే ఉంది కానీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొందరు పార్టీ నాయకులు. సో సామాజిక న్యాయం చేయాలన్న ఆలోచన మంచిదే కానీ పార్టీకి వెన్నుముగ్గా ఉన్న సామాజిక వర్గాలను దూరం చేసుకోవడం కూడా మంచిది కాదంటూ సలహాలు ఇస్తున్నారట. ఇటు సోషల్ జస్టిస్ పేరుతో కనీసం ప్రభుత్వం కానీ పార్టీ నాయకత్వం కానీ జనంలోకి వెళ్ళి చర్చించే ప్రయత్నం చేయట్లేదు. తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ పనులు చేసుకుంటూ పోతుంది. కానీ ఆ విషయాన్ని ఆయా వర్గాలకు చేర్చాల్సిన పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ తీసుకోలేదు. దీంతో కొత్తగా అమలు చేస్తున్న సామాజిక న్యాయం కారణంగా ఏ వర్గాలు ఎంత బెనిఫిట్ అవుతున్నాయన్న వివరాలు కనీసం ఆ కులాలకు కూడా చేరట్లేదట. ఇలాంటి వాటిని పూర్తి స్థాయిలో చెప్పుకోగలిగినప్పుడే ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఉపయోగం అన్నది కొంతమంది నేతల అభిప్రాయం. కానీ అంతా అలా మాట్లాడుకునే వాళ్లే కానీ క్షేత్రస్థాయిలో చెప్పే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయడం లేదన్న అసంతృప్తి పెరుగుతుంది. పార్టీకి వెన్నంటి ఉన్న సామాజిక వర్గాలకు దగ్గరవడం ఒక ఎత్తు అయితే, మారుతున్న పరిస్థితుల్లో అనుసరించే వ్యూహాలను జనంలోకి విస్తృతంగా తీసుకుపోవడం మరో ఎత్తు. కానీ ఆ పని మాత్రం జరగడం లేదని చెప్పుకుంటున్నారు. పార్టీ నాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తే ఉపయోగం అన్న అభిప్రాయం బలపడుతుంది. సామాజిక న్యాయం పరంగా మెజార్టీ జనాభాకు మెజార్టీ పదవులన్న సూత్రాన్ని పాటిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే కులాలను సంతృప్తి పరచడం కత్తి మీద సామె అయినా చాలా జాగ్రత్తగా చేయక తప్పదని అంటున్నారు పరిశోధకులు. దీంతో ప్రస్తుతం నారాజుగా ఉన్న రెడ్లను కాంగ్రెస్ అధిష్టానం ఎలా సాటిస్ఫై చేస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో రెడ్లు నారాజు అవడానికి కారణం మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.